సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురునాథ భగవానికి జై. అందరూ శిష్యులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినది. ఓం అర్చత ప్రార్చత ప్రియ మేధాసో అర్చత అర్చంతు పుత్రక ఉతపురన్న దృష్టువర్చత. బొట్టు పెట్టినా పంచపాళేది పంచపాళ అక్కడనే ఉన్నది. పంచపాళ బొట్టు పెట్టండి. ఓం అయ్యండి. అభివస్త్రా సువసనాన్యరిషాభిధేనో సుధుఘా పూయమానః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ ప్రథినో. వస్త్రాలు నాయన దండలు వేయి, దండలు వేయి. వేయి. ఇంకో దండ ఇవి వారి చేతికి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశరాక్ మీరు తీసుకోండి. చక్షులున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నువ్వు 2 మాటలు చెప్పి అది ఇచ్చేసి. శ్రీ గురుభ్యో నమః. దయచేసి అందరూ ఒక్క నిమిషం. అయ్యా ఇక్కడ పెద్దలందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా గంగు సత్యం గారు ఒక్క నిమిషం, సీరణ ఒక్క నిమిషం. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ ప్రత్యక్ష శిష్యులు, మేము శిష్యుల తర్వాత శిష్యులు. అయితే ఒకటి ఏంటంటే, అందరూ సొంత ఖర్చుతో వచ్చారు, కాకపోతే మేము జోలబట్టి భిక్షాద్రవ్యంతో వచ్చాం కాబట్టి 2 నిమిషాలు కేటాయించవలసిందిగా ప్రార్థన. అయితే ఇక్కడ ఒక్క నిమిషం అన్న, మీరు తర్వాత మాట్లాడుకోండి. లలితామతన్న మీరందరూ రావాలి. అయితే ఇక్కడ బ్రాహ్మణ విరాట్ పరివార్ ద్వారా మేము గురువందనం లాగా చేయడానికి కారణం ఏంటంటే, మేము దాదాపు అన్ని నదుల్లో నీళ్లు తాగాం, కాకపోతే ముఖ్యమైన స్థానం విశ్వనాథ శాస్త్రి గారు. ఈ ధర్మాచార్య దర్శనయాత్రకు మూలం కాశీక్షేత్రంలో అనుష్ఠానమైతే, ఆ కాశీక్షేత్ర అనుష్ఠానానికి మూలం మొదట మా గురువుగారు ఆంజనేయ శర్మ గారు, తర్వాత ఉపదేశ గురువులు నారాయణ శర్మ తాతగారు, ఆ తర్వాత కాశీలో అసలు చేయడానికి కారణం మా గురువుగారు మహేష్ అన్న గారు, అట్లాగే కాశీలో ఉండడానికి వసతి కల్పించడానికి మా లలితామతన్న గారు, అలాగే పశుపతన్న గారు, ఇక్కడ అందరూ సహకారం వల్లే ఆ కాశీ అనుష్ఠానము, అక్కడ కలిగిన సంకల్పమే ధర్మాచార్య దర్శనయాత్ర. దానికి ముందుగా జరిగింది ఏంటంటే, కరపాత్రి స్వామివారి యొక్క జన్మతిథి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఆ సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా గూగుల్ మీట్ ద్వారా భాగస్వామ్యమయ్యారు. ఆ టైంలో మా నరసింహమూర్తి అన్న ఆ రోజు చెప్పారు, నేను కరపాత్రి స్వామివారి దగ్గర ప్రత్యక్షంగా మేము దీక్ష తీసుకుందామని. ఎవరికీ దొరికిన అదృష్టం మీ బ్రాహ్మణ విరాట్ పరివారికి దొరికిందని అన్న కూడా చెప్పాడు. ఆ క్రమంలోనే గురువుగారిని మేము ప్రత్యక్షంగా చూడలేదు, అలాంటిది మేము ప్రత్యక్షంగా గౌరవించుకునే అవకాశం లేదు. కాబట్టి మా వెంకన్న కాక చెప్పారు, ఈరోజే ధర్మాచార్య రథం తీసుకొని రండి అంటే, ఈరోజు ప్రొద్దున ఉదయం 4 గంటలకే మిగతా షెడ్యూల్ అంతా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆ క్రమంలోనే అంటే పెద్దవాళ్ళకి అవార్డు ఇచ్చే స్థాయి ఒక వ్యక్తిగా మాకు లేదు, కానీ ఆ సంస్థ విరాట్ పరివార్గా 33 విభాగాలుగా ఉన్నటువంటి విరాట్ పరివార్, అలాగే హిందూ విరాట్ పరివార్ అయితే 64 విభాగాలుగా ఉన్న విరాట్ పరివార్ ద్వారా ఇక్కడున్న పెద్దలు అంటే కాక కంటే ముందుగా ఉన్నటువంటి కరపాత్రి పదంలో కూడా ముందుగా ఉన్నటువంటి మా నరసింహమూర్తి అన్నగారిని, అలాగే ఈ కార్యక్రమానికి ముందుగా మేము సంప్రదించి దీనికి బాధ్యత స్వీకరించాలని ఇంటికి వెళ్ళి నేను బొట్టు పెట్టి ఒకే ఒక వ్యక్తికి చెప్పాను, వారు శాస్త్రుల రఘురామ శర్మ గారు. వారు వచ్చి, అలాగే ఇక్కడ ఉన్న పురుషోత్తం కాక, వీళ్ళందరూ వెంకటేశ్వర శర్మ గారి కంటే పెద్దవాళ్ళు కాబట్టి వారి ద్వారా అవార్డు ప్రదానం, అలాగే మా గురుదేవులుగా ఉన్నటువంటి ఆంజనేయ శర్మ గారు, అలాగే పురాణ మహేశ్వర శర్మ గారు, మా సామూహికుల్లో మా గంగు సత్యమన్న అందరూ కలిసి వారికి అంటే ఎన్నో ఏళ్లుగా వారు విద్యాశాఖలో ఉన్నప్పటికీ ఒక రకమైన శక్తిగా వారు ఉన్నందుకు గాను బ్రాహ్మణ విరాట్ పరివార్, హిందూ విరాట్ పరివార్ సంస్థలు అన్నీ కలిపి బగలా శక్తి చింతామణి అనే అవార్డు ప్రదానం చేయదలిచాము. కాబట్టి మీరందరూ పెద్దలందరి సమక్షంలో ఇది జరగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే
ఇంతమంది మహాత్ములు మాకు ఒక్కతంత దొరికారు కాబట్టి అందరికీ కూడా మేము సత్కరించుకోదలుచుకున్నాము. రఘురామ్ శర్మ గారు. అధర్మోన్మాద పరిహార ద్వారా సనాతన ధర్మ స్థాపన కొరకు బ్రాహ్మణ విరాట్ పరివార్ మరియు హిందూ విరాట్ పరివార్ ద్వారా ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చేపట్టిన ధర్మాచార్య దర్శనయాత్రలో భాగంగా శ్రీ శాస్త్రుల లక్ష్మీ వెంకటేశ్వర శర్మ బగలాముఖి శాక్తోపాసకులు గారికి సనాతన వైదిక ధర్మ పరీక్షణార్థము వారు విద్యాశాఖలోనూ అలాగే ధార్మిక వైదిక రంగంలో ఆహారము కృషి చేస్తున్నందుకు గాను బ్రాహ్మణ విరాట్ పరివార్ హిందూ విరాట్ పరివార్ పక్షాన మొదటి అవార్డు ఏమో అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్రదాస్ మహారాజ్ గారికి ఇవ్వడం జరిగింది. రెండో అవార్డు ఇక్కడ బగలా శక్తి చింతామణి అనే పురస్కార బిరుదముతో సభక్తికంగా సవినయంగా సప్రశ్రయంగా మేము బ్రాహ్మణ విరాట్ పరివార్ హిందూ విరాట్ పరివార్ తరపున గౌరవిస్తూ ఈ దాన్ని వారికి సమర్పణ చేస్తూ ఉన్నామని ప్రకటిస్తూ ఉన్నాము.